హలో ఫ్రెండ్స్, ఈ మధ్య మనం చూస్తున్నాగా గేమ్ చేంజర్ సినిమా అసలు హిట్టా ఫ్లాపా బ్లాక్ బస్టర్. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో తెరకెక్కించాడు. సో శంకర్ మాకు దాదాపు 30 ఏళ్ళుగా తెలుసు. సో అతను చేసిన జెంటిల్మెన్, అపరిచితుడు, ఒకే ఒక్కడు, శివాజీ, రోబో, ఐ సినిమా ఇవన్నీ మనకు చాలా ఇష్టం. సో తను ఫస్ట్ టైం నేను తెలుగులో ఒక సినిమా చేస్తా ప్రాపర్గా. అంతకుముందు ప్రభాస్ ట్రై చేసింది కానీ కుదరలేదు. ఇటు చిరంజీవితో ట్రై చేసింది కుదరలేదు. ఇటు మహేష్ బాబుతో ట్రై చేసింది కానీ కుదరలేదు. చివరికి రామ్ చరణ్తో సినిమా తీశాడు. అది కూడా భారీ బడ్జెట్ సినిమా. రామ్ చరణ్ క్రేజ్ RRRతో నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఆ క్రేజ్ నిజంగా ఉపయోగపడిందా లేదా? ఫస్ట్ డే కలెక్షన్ ఎంత? ఫస్ట్ డే కలెక్షన్ 180 కోట్లు అని దిల్రాజు గారు తన క్యాబినెట్లో పోస్ట్ చేశారు. కానీ అది నాకు తెలిసి నిజం కాదు. ఫస్ట్ డే 186 కోట్లు అంటే నెక్స్ట్ డే దాకా 100 కోట్లు రావాలి, 90 కోట్లు రావాలి. కానీ రాలేదు. 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు కలెక్షన్. తమిళ్లో అసలు హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? సో సినిమా బ్రేక్ ఈవెన్ అయిందా కాలేదా? బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకొక వారం పడుతుంది. మీరు చూస్తే ఒక్క సక్సెస్ మీట్ లేదు. సో గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఒక సక్సెస్ మీట్ అన్నా ఇప్పటి వరకు ఉండదు. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ స్టార్ట్, ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తారు. డాకు మహారాజ్ సంక్రాంతి వస్తున్న సక్సెస్ మీట్ ఉంది, సక్సెస్ మీట్ అయ్యింది. అలాగే కలెక్షన్ కూడా దుమ్ము లేకుంది. ఇప్పటికీ 170 crores. సో ఇప్పటికీ 6 days అయింది సినిమా రిలీజ్ అయ్యి. దిల్రాజు ఇదే తీశారు. సరే గేమ్ చేంజర్ విషయం వస్తే చాలామంది సైలెంట్గా ఉన్నారు. ఒక్క ఇంటర్వ్యూ లేదు. ఒక్క రామ్ చరణ్ గారు, దిల్రాజు గారు, శంకర్ వీళ్ళందరికీ ఇంటర్వ్యూ లేదు, సక్సెస్ మీట్ లేదు, ఏం లేదు. సో ఈ సినిమా చాలా లాస్ అయింది అనుకుంటాను. సో ఈ సినిమా నష్టపోయింది. ఎందుకంటే చాలా నెగిటివ్ రివ్యూస్, చాలామంది పైరసీ. సో సినిమా పైరసీ వల్ల చాలా దెబ్బతిన్న సినిమా. సో వెరీ సాడ్. దాదాపు 2021లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు గేమ్ చేంజర్. సో తమన్నా రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పారు 2021లోనే పాటలన్నీ పూర్తి. సో వాటిని మళ్ళీ చేంజ్ చేసి ట్యూన్స్ అవన్నీ చేంజ్ చేసి, సో ఎప్పుడు ట్రెండ్కి దగ్గర చేంజ్ చేసి ఈ మధ్య రిలీజ్ చేశారు. అవి కూడా మంచి హిట్ అయినాయి. సో 450 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమా ఫ్లాప్ అయింది. సో దిల్రాజు గారు, రామ్ చరణ్ 10 ఏళ్ళ కిందట యుగుడు సినిమా చేశారు. సో నాకు తెలిసి రామ్ చరణ్ రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటాడు, శంకర్ తక్కువ తీసుకుంటాడు. ఎందుకంటే సినిమా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్ రాకపోవడం. సినిమా ట్రాక్ బాగుంది, నాకు నచ్చింది. సినిమా చాలా బాగుంది. శంకర్ మార్కు పక్కా ఉంది సినిమాలో. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది కానీ కలెక్షన్ రాలేదు. డాకు మహారాజ్ ఎఫెక్ట్, సంక్రాంతి వస్తున్న ఎఫెక్ట్, చాలామంది నెగిటివ్ రివ్యూస్ వల్ల. సో ఏం చేశారంటే రామ్ చరణ్ దిల్రాజు గారితో ఇంకొక సినిమా చేద్దాం ప్లాన్. సో ఈ సినిమా క్లాస్ అయినామని ఆ సినిమాతో కవర్ చేద్దామని రామ్ చరణ్ అనుకుంటున్నాడట. ఇంగ్లీష్లో టాక్ ఉంది. సో డెఫినెట్గా శంకర్ గారితో కాదు, దిల్రాజు గారితో తప్పకుండా సినిమా చేస్తాడు రామ్ చరణ్. ఆ సినిమాకు డెఫినెట్గా మంచి లాభాలు రావాలి. ఇంత బడ్జెట్ శంకర్ డైరెక్షన్లో ఎవరు తీసినా కూడా. ఈ సినిమా అప్పట్లో 250 కోట్లు 10 ఏళ్ళ కింద. 2025 2015 సంక్రాంతి రిలీజ్ అయింది ఈ సినిమా. లాసు. స్నేహితుడు లాసు. రోబోటు బిగ్గెస్ట్ లాస్. అప్పుడే 450 కోట్లు ఖర్చు పెట్టారు రోబోటు కోసం. ఒక సాంగ్కే 20 కోట్లు. ఎంతలో పక్కు సుందరివే. సో అవసరమా? సో ఇవన్నీ డిజాస్టర్లే. సో ఎవరైనా శంకరాలతో సినిమా తీస్తే ప్రొడ్యూసర్ బాగా లాస్ అవుతాడు. సో అంటే బాగా డబ్బులు పెట్టాలి. సినిమా ఇట్లా ఫ్లాప్. దిల్రాజు గారు చెప్పాలంటే సంక్రాంతి వస్తున్నతో కమ్బ్యాక్ కలెక్షన్ పరంగా. సో సినిమా కొంచెం గేమ్ చేంజర్ కొంచెం చాలా నష్టపోయిందని చెప్పాలి. సో అందుకే రామ్ చరణ్ గారు మాట ఇచ్చారని అర్థమైంది. నెక్స్ట్ ఒక సినిమా చేస్తా దిల్రాజుతో. సో చేస్తే కలెక్షన్లు అప్పటికైనా నాకు తెలిసి ఈ సినిమాకు రెమ్యునరేషన్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది శంకర్ గారు వీళ్ళందరూ. ఎందుకంటే బాగా లాసిపోయాడు. వారసుడు అంతకుముందు సంక్రాంతి రిలీజ్ అయిన వారసుడు, శకుంతల వీళ్ళకి పెద్ద డిజాస్టర్లు ఇది. వారసుడు అయితే తమిళ్లో హిట్ అయినా తెలుగులో ఫ్లాప్ అయింది. సో దాన్ని నష్టపోయింది చాలా. సో మళ్ళీ గేమ్ చేంజర్ కూడా కొంచెం లాస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే పాటలకి దాదాపు 100 కోట్లు పెట్టారు. హైరాణ పాటకి 20 కోట్లు, డూప్ సాంగ్, జరగండి సాంగ్, ఇవన్నీ చాలా సెట్లు, చాలా మనీ వేస్ట్ అయిపోయినాయి. సో ఓకే బాగున్నాయి కానీ రికవర్ కాలేదు. సో నెక్స్ట్ దిల్రాజు గారు, రామ్ చరణ్ మళ్ళీ చేస్తారని అందరూ అంటున్నారు. తప్పకుండా చేయాలి మళ్ళీ. ఆల్ ది బెస్ట్. సో ఇది గ్యాస్ ఈరోజు మనం రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి చెప్పుకున్నాం. సబ్స్క్రైబ్ చేయండి.